బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ బీజేపీలో విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య వార్ ముదురుతోంది. కమలం నేతల కొట్లాటపై పార్టీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అవుతున్నారు. పార్టీ పరువు బజారుకీడిస్తే సస్పెన్షన్ తప్పదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. గడువుపై ఇరు వర్గాల నుంచి వివరణ కోరింది రాష్ట్ర నాయకత్వం. సర్పంచ్లకు సన్మానం విషయంలో ఈ వివాదం తలెత్తింది. పార్టీ ఆఫీసులోనే కుర్చీలతో కొట్టుకున్నారు నాయకులు. వీడియోలు తీసిన మీడియాపై దురుసు ప్రవర్తనకు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఆ విషయాస్ మీరు చూడొచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఎటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు క్రియ అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, అక్కడ బీజేపీ కీలక నేతలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు అక్కడ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. బీజేపీ నేతలు అక్కడికి చేరుకొని పార్టీ ఆఫీస్లోనే ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆ ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య వార్ అక్కడ ముదిరింది. కమలం నేతల కొట్లాటపై పార్టీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అవుతున్నారు. పార్టీ పరువు బజారుకీడిస్తే సస్పెన్షన్ తప్పదంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. గొడవపై రెండు వర్గాలు వివరణ కోరాయి. రెండు వర్గాల నుంచి వివరణ కోరింది రాష్ట్ర నాయకత్వం. ఆ విషయాస్ మీరు చూడడం జరుగుతోంది. పార్టీ ఆఫీస్లోనే కుర్చీలతో కుర్చీలతో కొట్టుకుంటారా? మీకు ఇంకేం పనులు లేవా? ఆలోచించాల్సిన అవసరం లేదా? సంయమనం పాటించరా? పార్టీలోనే కొట్లాట ఎంతవరకు సమంజసం? అంత అసహనం ఉంటే ఎలా? పార్టీలో ఉన్న సందర్భంలో కాస్త సహనం ఉండాలి కదా, సహనంతో వ్యవహరించాలి కదా. ఇది వినిపిస్తున్న మాట. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. బీజేపీ కీలక నేతలు అక్కడ ఉన్నారు. కుర్చీతో కొట్లాడుకుంటున్న సందర్భం. ఈ ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పార్టీ రాష్ట్ర నాయకత్వం. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా కాబోతున్నారు ఆయన. ఒకసారి నేను శ్రీధర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్ దగ్గరికి వెళ్ళకన్నా ముందు ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. తప్పు చేసి ఆల్రెడీ ప్రోగ్రామ్ క్యాన్సల్ అంటే రాత్రి ప్రోగ్రామ్ వచ్చింది. రావడంగానే సన్మానం చేస్తా అంటే నన్ను వద్దని మళ్ళీ నువ్వు సన్మానం రైట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. మా ప్రతినిధి శ్రీధర్ ప్రస్తుతం తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఒక్కసారిగా అంత ఉద్రిక్తంగా మారింది? నేతల మధ్య ఆ గొడవ, ఆ కొట్లాట అంతా పతాక స్థాయికి చేరుకుంటున్న సందర్భంలో నాయకత్వం ఎవరు లేరు అక్కడ? సచిన్, ఆధిపత్య పోరే నల్గొండలో కూడా కొట్లాటకు కారణమైందని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి గత కొంతకాలంగా పార్టీ పెరిగిన కొద్దీ నాయకత్వానికి సంబంధించి కూడా కొంత పెరుగుతూ వస్తుంది. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, ఉప సర్పంచ్లకు సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమానికి అటు పిల్లి రామరాజు కూడా సన్మానం చేద్దామని కొంతమందిని తీసుకొని రాగా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి వర్షిత్ రెడ్డి ఇప్పుడు కాదు అంటూ కూడా కొంత దానికి ససేమిరా అన్నట్టు సమాచారం. దాంతో అసలు ఎందుకు చేసుకోరాదని చెప్పి మాట పెరిగి వారి ఇద్దరి యొక్క అనుచరులు ఒకరిపై ఒకరు చేళ్లు లేపుకుంటూ దాడికి దిగారు. దాంతో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పార్టీలో చాలా కాలంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు సైతం కూడా అటు ఇరు వర్గాలను కూడా కొంత ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ వారు ఒకరిపై ఒకరు కూడా కొంత చేలరెత్తుకొని కొట్టుకున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా
జరిగిందని చెప్పొచ్చు. ఇంకొక వైపు దీనిపైన ఒక్కసారిగా బీజేపీ నేతలు నల్గొండ కార్యంలో కొట్టుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంగంలోకి దిగారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూలో ఏదైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలి, లేదంటే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకోవాలి. అప్పుడు దానికి సంబంధించి కానీ ఇలా బాహాబాయికి దీన్ని కొట్లాడితే పార్టీకి సంబంధించినటువంటి ఇజ్జత్ ఏం కావాలి. కాబట్టి డెఫినెట్గా కూడా నేతలను ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా వారికి అవసరమైతే నోటీసులు ఇచ్చి ఇటువంటి చర్యలు మళ్ళీ పాల్పడితే సస్పెన్షన్ కూడా వెనకాడమంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కేవలం ఈ నల్గొండ సంఘటన ఒకటే కాదు, గతంలో చూసాం సచ్చినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కూడా రామచంద్రరావు జిల్లాల పర్యటనకు వెళ్ళారు. జిల్లా పర్యటనకు వెళ్ళిన చోట్ల కూడా కొన్ని చోట్ల రామచంద్రరావు ఎదుట కూడా 2 వర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఆ 2 వర్గాలు కొట్లాడుకోవడం, తర్వాత కొంతమంది మీద సస్పెన్షన్ పెట్టు, కొంతమందికి షోకాజ్ నోటీసులు, ఇంకొంతమంది నుంచి ఇంకొంతమందికి సంబంధించి కూడా చర్యలు తీసుకునేందుకు ఇంకోసారి రిపీట్ కావద్దని వార్నింగ్ ఇచ్చినటువంటి వైనం కూడా చూసాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఈ విధంగా ప్రవర్తిస్తే కింది స్థాయి క్యాడర్కు ఏం చెప్తారు? ఇప్పుడిప్పుడే పార్టీకి సంబంధించి బలోపేతం అవుతుంది. అటు కాంగ్రెస్కు సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించి బీజేపీ అనేది కూడా ఒకవైపు కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి పార్టీలు ఇటువంటి బాహాబావికి దిగారు. ఒకరి మీద ఒకరు కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సహించేది లేదంటూ కూడా మరి స్టేట్ చీఫ్ అయితే కొంత వార్నింగ్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తిగా సమగ్ర నివేదిక తెప్పించి కొంత చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు. ఇంకోవైపు గత కొంతకాలంగా చూస్తున్నాం పార్టీకి సంబంధించి అగ్రనేతల మధ్యలో కూడా సరైనటువంటి వారికి సంబంధించి కూడా ఒకరిపై ఒకరు కూడా పార్టీ సమన్వయం లోపించింది. ఆ నేతలే కొంత మీడియా ముఖంగా కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ పార్టీకి తీరని నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి జిల్లా నాయకులు సైతం కూడా జిల్లా స్థాయిలో కూడా ఇదే విధంగా ఉంటే పార్టీ డెఫినెట్గా కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడమని చెప్తూనే మిగతా నాయకత్వం ఏదైతే ఉందో ఈ నాయకత్వం కూడా మిగతా జిల్లాలకు సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్లకు పనిష్మెంట్ ఇస్తేనే ఇంకెక్కడ కూడా కాదు. కాబట్టి అటువంటి చర్యలు కూడా రిపీట్ కాకుండా కూడా కొంత ముందు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. ఇంకొక పక్క అటు నల్గొండ జిల్లాకు సంబంధించే కాదు ఇతర జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద ఆరాధించి రాష్ట్ర నాయకత్వం వాటన్నిటి కూడా సద్దుమనేలా చర్యలు తీసుకునేందుకు కూడా ముందడుగు వేస్తుంది. సచిన్, ఆల్రైట్, అంటే ఈ ఇద్దరు నేతలకు సంబంధించి అంటే 2 వర్గాలకు సంబంధించి ఇటు రాష్ట్ర నాయకత్వం పిలిచి మాట్లాడుతున్న సందర్భం ఉందా? అండ్ ఒకవేళ వీళ్ళు నెక్స్ట్లో అంటే ఫ్యూచర్లో కనుక రిపీట్ చేస్తే ఎటువంటి యాక్షన్ తీసుకుంటా ఉంటూ వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చిన క్రమం ఉంది? డెఫినెట్గా సచిన్, అది జిల్లా కార్యాలయంలో జరిగింది కాబట్టి ఆ జిల్లా అధ్యక్షుడితో కానివ్వండి అక్కడ గౌరవకారమైనటువంటి మరొక నేత ఉన్నారు. కాబట్టి అసలు ఏం జరిగిందన్న దానిపై కూడా పార్టీ కార్యాలయం నుంచి కొంత ఆరాధిస్తారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి జిల్లా కార్యాలయంలో జరిగింది, అక్కడ మీడియా ఉన్నారు. కవర్ చేసేటువంటి మీడియా పైన కూడా కొంత దురుసుగా ప్రవర్తించడం కాకుండా అక్కడ ఉన్నటువంటి ఫోటో జర్నలిస్టులకు సంబంధించినటువంటి మొబైల్స్ కానీ వాటి లాక్కునేటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అక్కడ జర్నలిస్టులు సైతం కూడా అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడి మీద ఆగ్రహం వ్యక్తం చేసి కూడా ఆ వార్తకు సంబంధించి బగ్గుమన్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు నల్గొండ జిల్లా యొక్క నేతల యొక్క కొట్టుకున్నటువంటి పంచాయతీ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున పార్టీ దృష్టికి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని మీద కొంత దానికి సంబంధించి జిల్లా అక్కడ కొట్టుకున్నటువంటి నేతల తీరుపైన కూడా పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వారికి సంబంధించి ఆ నేతలతో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడినట్టు సమాచారం, దానికి సంబంధించి వివరణ కూడా కోరినట్టు సమాచారం. మరొక పక్క పార్టీకి సంబంధించి ఎందుకంటే దానికి క్రమశిక్షణ కమిటీ పార్టీలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒకవేళ ఎటువంటి సిచ్యువేషన్ ఏదేమైనప్పటికీ సద్దుమనేలా ఒకవేళ నిజంగానే అక్కడ జిల్లాలో ఇద్దరు నేతల మధ్యలో పంచాయతీ ఉంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తే మాత్రం డెఫినెట్గా దాన్ని సాల్వ్ చేస్తాం. కాబట్టి అటువంటి చేయకుండా బాహాదికి దిగడం అనేది కూడా సరికాదంటూ కూడా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పార్టీ చెప్తుంది. మరి వాళ్ళు పార్టీకి సంబంధించి కొంత నోటీసులు కానీ వాళ్ళు ఇచ్చిన వివరణ ఒకవేళ పార్టీకి సంబంధించి సమ్మతమే అనుకుంటే వదిలేసేటువంటి వార్నింగ్ ఇచ్చి వదిలేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. లేదంటే డెఫినెట్గా ఇంకా తీవ్రమైనటువంటి ఒకవేళ వారికి సంబంధించి పార్టీ కూడా సాటిస్ఫై కాకుండా డెఫినెట్గా వాళ్ళ మీద వేటు వేసేందుకు కూడా పార్టీ వెనకాడదని చెప్పి కూడా బీజేపీ వర్గాలు అలాగే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. సచిన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. మొత్తంగా అయితే మాత్రం ఇటు నేతల మధ్య బాహాబాహి, మరి ముఖ్యంగా నల్గొండ బీజేపీలో భగ్గుమన్నాయి వర్గ విభేదాలు. 2 వర్గాల మధ్య వార్ ముదురుతోంది. కమల నేతల కొట్లాటపై పార్టీ అధిష్టానం మరి ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పార్టీ పరువు బజారుకిడిస్తే సహించేది లేదంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. పార్టీ పరువు బజారుకిడిస్తే సస్పెన్స్